ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. వీరికి ఫిబ్రవరి 24వ తేదీన సోమవారం రోజున సాయంత్రం 4 గంటల తర్వాత వీరికైతే ఈ వార్త అనేది అందబోతుంది. కనుక ఈ ధనస్సు రాశి శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి సమస్యలున్నా, పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలు అనేవి 24 గంటల్లో అయితే పరిష్కారం అయితే లభించును. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి బృహస్పతి మరియు గురువు. ఇక ఈ ధనస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు ప్రతి పని కూడా కొత్తగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా ఆలోచించి నిర్ణయాలైతే తీసుకుంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలను చక్కగా చేసుకుంటారు. అలాగే ఈ రాశివారు చాలా మొండి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టరు. ఇక అధికమైనటువంటి పట్టుదల వీరిలో చాలా ఉంటుంది. అయితే వీరు కేవలం పని విషయంలోనే కాదు, పంతం విషయంలో కూడా అంతే మొండి పట్టుదలతో వీరు ఉంటారు. ఎవరిని ఏమీ అనరు, కానీ వీరిని ఎవరినైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు. ఖచ్చితంగా వీరిని ఎవరైనా ఏదైనా అంటే గనక మొండిగా ప్రవర్తిస్తారు. మాటకి మాట సమాధానం చెప్పి తీరుతారు. అలాంటి వ్యక్తులు ఈ యొక్క ధనస్సు రాశి వారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, అందులో మాత్రం చాలా పట్టుదల అనేది ఉంటుంది. వీరిని ఎవ్వరు ఏమంటే మాత్రం అస్సలు సహించరు. కారణం లేకపోయినా ఈ రాశి వారిని ఎవరైనా ఏదన్నా అంటే మాత్రం పొరపాటున కూడా ఊరుకోరు. ఇక పట్టింపులో మాత్రం వీరిని మించిన వారు ఉండరని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి కోపం అధికంగానే ఉంటుంది. అయినప్పటికీ చాలా సున్నితమైన మనసు. కానీ కోపం వస్తే మాత్రం చాలా కోపం అయితే వీరికి వస్తుంది. ఎవరు ఆపినా కూడా వీరు ఊరుకోరు. అలానే వీరి బంధువులు కావచ్చు, లేదా వీరి స్నేహితులు కావచ్చు, తెలుసో తెలియకో పొరపాటున ఏదైనా తప్పు చేసి ఉంటే వారిని క్షమిస్తూ ఉంటారు. అంటే వీరు కానీ ఎలాంటి డబ్బులని, పేరుని, పలుకుబడిని ఉపయోగించి వారు వీరిని తప్పించాలి అని చూడరు. ఎందుకంటే తప్పు ఎవరిదైనా తప్పు ఒకటే, తప్పు తప్పే అనేటువంటి వ్యక్తులు ఈ యొక్క ధనస్సు రాశి వారు. తప్పు నుండి తప్పించుకోవాలని చూస్తే పొరపాటున కూడా వీరు సహించరు. అలానే అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చెప్పేటువంటి వ్యక్తులు ఈ రాశివారు. వినూత్నమైనటువంటి ప్రయత్నాలైతే వీరు ఎక్కువగా చేస్తారు. అలాగే పేదలకి దాన ధర్మం, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు మాత్రమే చాలా ఎక్కువైతే ఈ ధనస్సు రాశి వారు చేస్తారని చెప్పుకోవచ్చు. అందరి అంటే నలుగురిలో కూడా వీరు ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అని అయితే అనుకుంటారు. నలుగురిలో కూడా వీరికి పలుకుబడి అధికంగా ఉంటుంది. వీరి యొక్క ప్రతిష్టను, వీరి గౌరవాన్ని, నలుగురిలో వీరి యొక్క మంచితనాన్ని ఒక నలుగురు అయితే గుర్తిస్తూ ఉంటారు. చాలా మంచి వ్యక్తులు ఈ వ్యక్తులు అన్నట్టుగా గుర్తిస్తూ ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించిన ప్రేమించినటువంటి వ్యక్తులు కూడా చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనస్సు రాశి వారికైతే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు దినఫలాల ప్రకారం అయితే సాయంత్రం 4 గంటల తర్వాతే వీరికైతే గనక ఒక వార్త అయితే అందుతుంది. అయితే అది ఎటువంటి వార్త మీకు ఈరోజు దినఫలాల్లో అందబోతుంది. అలాగే పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేది ప్రతి విషయం కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది.
ఇక ఈ రాశి వారికి చాలా ప్రాక్టికల్‌గా మైండ్‌నైతే కలిగి ఉంటారు. సిస్టమేటిక్‌గా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా అంటే చాలా ఆలోచించైతే తీసుకుంటారని చెప్పుకోవచ్చు. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలైతే ఏర్పడతాయి. ఈ రాశివారు చేసే ప్రతి పని కూడా కొత్తగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆలోచించైతే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో అనుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటారు. ఇక విషయంలోకి వస్తే గనక ఈ రోజునైతే మీకు ఒక వార్తను అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక లక్ష్యం అనేది చెప్పుకోవాలి. అంటే చాలా కాలంగా ఆ కోరిక మీకు బలంగా కలిగి ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి. అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికనైతే మీరు చాలా కాలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక అనేది ఈ సమయంలో నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆదాయ మార్గం ఏదైతే ఉందో దానికి సంబంధించింది మీరైతే ఒక వార్తనైతే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇక స్త్రీల విషయానికి వస్తే మీరు కూడా ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఏదో ఒక వృత్తి చేసుకుంటూ, ఏదో ఒక ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క కుటుంబంకు ఏ ఆదాయ మార్గంపై అయితే ఆధారపడి ఉన్నారో దానికి సంబంధించిందైతే ఇప్పుడు ఒక వార్త అయితే మీరు వినబోతారు. మీరు వినబోయేటువంటి ఆదాయ మార్గం ద్వారా మీరైతే నూతనమైనటువంటి ప్రణాళికలలో వెళ్ళబోతారని చెప్పుకోవాలి. మీకు ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు మీకు అనుకూలించబడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇకపోతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉత్తీర్ణత స్థానం అలాగే వీరికి ఉన్నటువంటి ఫలితాలు అయితే చక్కగా ఉండబోతున్నాయి. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికైతే ఇదే జరగబోతుంది. మీరు అవునన్నా కాదన్నా 100% జరగబోయేది మాత్రం ఇదే.